ఈ మధ్య రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మీడియాలో ఒక వార్త రిపీటెడ్గా వస్తుంది. అండ్ ద క్వశ్చన్ ఈజ్ వాళ్ళిద్దరు రిటైర్మెంట్ ఎప్పుడు అని. బీసీసీకి లేని బాధ, పోనీ ఫ్యాన్స్కి లేని బాధ, వీళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ఈ దరిద్రాన్ని తగ్గట్టు మన కోచ్ గంభీర్ మాయ కూడా అంతే సర్కాస్టిక్ ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఏంటంటే వాళ్ళ ఫామ్, వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ ఫిట్నెస్ అని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. సో గంభీర్ గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, గంభీర్ మాయ ప్రెస్కి ఇలా కాదు ఆన్సర్ ఇచ్చేది. ఆన్సర్ ఎలా ఉండాలంటే, కరెంట్ వరల్డ్ నెంబర్ 1 నుంచి నెంబర్ 6 పొజిషన్స్లో ఓడిఐ ర్యాంకింగ్లో వీళ్ళిద్దరు హవా 6 నెలల నుంచి ఏ రేంజ్లో నడుస్తుందో ఫస్ట్ చూడు. ఆ తర్వాత వీళ్ళ రిటైర్మెంట్ గురించి తమరు మీ కామెంట్ పాస్ చేద్దరు. కానీ సరే పోనీ మీ రికార్డు గురించి ఆలోచిద్దాం. సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ని తీసుకొద్దురో ముర్రు అని నెత్తి నోరు బాదుకున్నారు. అసలు వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్లే కాదు. పొరపాటున ఏదో 2 సెంచరీలు కొట్టారని ధ్రువ్ జురేల్ని తీసుకొచ్చి పెట్టేశావు. నువ్వేం నేర్పేది తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఆడారో మాకైతే అర్థమైపోయింది. 24-25 రంజీ ట్రోఫీలో యష్ రాథోడ్ కావచ్చు, శుభం శర్మ కావచ్చు ఆల్మోస్ట్ 1000 పరుగులు. కరుణ్ నాయర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటున వీళ్ళ పేర్లు ఫైనల్ 11 అనేది పెద్ద మాట, కనీసం ఫైనల్ 15లో ఉంటాయి అనుకుంటా. అబ్బే పొరపాటును కూడా లేవు. తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఆడిచ్చావు. హైట్స్ ఆఫ్ దరిద్రం ఏంటంటే 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో వాషింగ్టన్ సుందర్ని 7 డిఫరెంట్ బ్యాటింగ్ పొజిషన్లో ఆడిపించిన గరుడు నువ్వు. అండ్ 1 డౌన్ అంటే పూజారా, ద్రవిడ్, ఈ రేంజ్ బ్యాట్స్మెన్ల దగ్గర నువ్వు సాయి సుదర్శన్ రీప్లేస్ చేసావు చూడు, అక్కడే నీ టాలెంట్ అంతా అర్థమైపోయింది. సో ఐ హావ్ నథింగ్ అగైన్స్ సాయి సుదర్శన్ ఈజ్ ఎ ప్రాపర్ టెక్నికలీ గుడ్ వన్-డే బ్యాట్స్మెన్. లెట్ హిమ్ ప్లే దేర్. అనవసరంగా తీసుకొచ్చి ఆ కుర్రాడు కెరియర్తో ఆడేసుకున్నారు మీరు. గంభీర్ మాయ టైం ఎంత బాగుందంటే నీది, నెక్స్ట్ జరిగే టెస్ట్ మ్యాచ్ సిరీస్ కూడా శ్రీలంకలో, అండ్ దట్టు గాల్ అండ్ ప్రేమదాస స్టేడియంలో ఆల్మోస్ట్ ఇండియన్ స్పిన్ ట్రాక్స్ ఉన్నట్టే ఉంటాయి. అక్కడ కూడా నువ్వు బతికిపోతావు. ఎందుకంటే ఇఫ్ దే కెన్ స్పిన్, వీ ఆల్సో కెన్ స్పిన్. ఇఫ్ దే హ్యావ్ ప్రేమదాస స్టేడియమ్స్, వీ హ్యావ్ కోల్కతా ఆర్ చెన్నై స్టేడియమ్స్, టిపికల్ సేమ్ స్టేడియమ్స్ ఉంటాయి. సో అక్కడ కూడా నీ లక్ ఫ్యాక్టర్తో బతికిపోతావు. అంచేత కన్సిస్టెన్సీ గురించి కావచ్చు, పర్ఫార్మెన్స్ గురించి కావచ్చు, రికార్డ్స్ గురించి కావచ్చు, స్టాటిస్ గురించి కావచ్చు, ఫస్ట్ డూ సమ్ బేసిక్ హోంవర్క్ అండ్ దెన్ కమ్ అండ్ గివ్ సమ్ ప్రెస్ ఇంటర్వ్యూస్. ప్రిపేర్డ్గా లేకుండా అయితే దయచేసి రావద్దు. అండ్ ఫైనల్గా మై సబ్మిషన్ ఏంటంటే, వీఆర్ ఆల్ ఎంజాయింగ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అట్ దేర్ ప్రైమ్ టైమ్. లెట్ దెమ్ ప్లే. వాళ్ళ రిటైర్మెంట్ గురించి వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. వీ వాంట్ దెమ్ టు ప్లే యాజ్ మచ్ యాజ్ దే వాంట్. సో గంభీర్ మాయ ప్రెస్కి ఇచ్చే సమాధానం ఎలా ఉండాలంటే, నేథన్ లయన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలెండ్, మైకెల్ నెస్సర్, జేమ్స్ ఆండర్సన్, స్టోర్ట్ బ్రాడ్, ఇంజమాముల్ హక్, పోనీ పక్కనే ఉన్న సంగకార గారు, వీళ్ళందరూ 35+ ఉన్నప్పుడు కూడా గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. సో లెట్ దెమ్ ప్లే అని అనాలి.